ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. ఆయన ఏపీలో నెలకొన్న శాంతి భద్రతలు, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తుంది. జగన్ పల్నాడు టూర్లో నెలకొన్న పరిస్థితులపై కూడా అమిత్ షా ఆరా తీసినట్లు తెలుస్తుంది. పల్నాడులో పోలీసుల ఆంక్షలపై సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ పరిణామాలపై లోకేష్తో అమిత్ షా మాట్లాడినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏపీలో తిరుగులేని శక్తిగా ఎన్డీఏ ఎదిగినందుకు తీసుకురావాల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ నెల 21న విశాఖలో జరగబోయే ప్రపంచ యోగా దినోత్సవానికి రావాలని కూడా అమిత్ షాను లోకేష్ ఆహ్వానించారు. మరోవైపు అంతకు ముందు కూడా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో సమావేశమయ్యారు లోకేష్. ఏపీలో కూటమి ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతికి ఆయన వివరించారు. అభివృద్ధికి మరింత సహాయ సహకారాలను కోరారు. ఆయన దేశంలోనే తొలిసారిగా ఏపీలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని జగదీప్ ధన్కర్కు లోకేష్ తెలియజేశారు. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని ఉపరాష్ట్రపతి కూడా తెలియజేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కూడా ఆరా తీశారు. ఆయన 64,000 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తి చేస్తామని లోకేష్కు తెలిపారు. 21న ప్రపంచ యోగా దినోత్సవం చరిత్ర సృష్టించబోతుందన్నారు. ఎప్పుడూ గెలవని మంగళగిరిని తాను ఎంచుకున్నానని ఉపరాష్ట్రపతికి లోకేష్ తెలియజేశారు. తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని ధన్కర్ తెలియజేశారు. ఈ సందర్భంగా పాదయాత్రలో ఎదురైన అనుభవాలతో రూపొందించిన యువగలం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు లోకేష్. ఢిల్లీలో లోకేష్ వెంట ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, కేసినేని చిన్ని, పెంబసాని చంద్రశేఖర్, బస్తీపాటి నాగరాజు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సానా సతీష్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు.